ఆషాఢమాసం 2024 ప్రాముఖ్యత. పాటించాల్సిన నియమాలు. ఏమి చేయాలి, చేయకూడదు, ఏ మంత్రాలను జపించాలి, ఏ పరిహారాలు చేయాలి. ఆషాఢమాసం 2024లో జూలై 6వ తేదీ శనివారం ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ ఆదివారం ముగుస్తుంది. ఆషాఢమాసం యొక్క ప్రాముఖ్యత. ఆషాఢం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని కర్కాటక సంక్రాంతి అని పిలుస్తారు. ఈ మాసం ఋతుపవనాల ప్రారంభాన్ని సూచిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. ఆషాఢంలో చాతుర్మాస్య దీక్షలు మొదలవుతాయి. 4 నెలల పవిత్ర కాలం. ఆషాఢంలో వచ్చే శయన ఏకాదశి నుండి ప్రారంభం అవుతాయి. ఆషాఢమాసం ప్రాముఖ్యత. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు సుషుప్త స్థితిలోకి వెళ్తాడు. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేపట్టరు. ఆషాఢమాసం తీర్థయాత్రకు అత్యంత అద్భుతమైన మాసంగా పరిగణించబడుతుంది. జగన్నాథుని మహా ఊరేగింపు ఈ నెలలో జరుగుతుంది. ఆషాఢ సమయంలో ప్రార్థనలు, పారాయణాలు మరియు ప్రతిరోజు ఆషాఢమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఆపై సూర్యభగవానునికి నీటిని సమర్పించాలని సూచించారు. దీని వలన సంపద, శ్రేయస్సు మరియు గౌరవం పెరిగిపోవడానికి దారితీస్తుంది. మహావిష్ణువు మరియు శివుని ఆరాధనతో పాటు ఆషాఢ సమయంలో లక్ష్మీదేవి మరియు సూర్యభగవానుని పూజించడం మంచిది. పాటించాల్సిన నియమాలు. వర్షాకాలం ప్రారంభమైనందున ఈ మాసంలో వ్యాధులు మరియు అంటువ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ నెలలో పుచ్చకాయ, సీతాఫలం మొదలైన నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. నూనె మరియు వేగించిన ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి. ఆషాఢ మాసంలో విష్ణు సహస్రనామం పఠించండి. ఇలా చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో ఏకాదశి, అమావాస్య మరియు పూర్ణిమ తిథులలో నిరుపేదలకు గొడుగులు, పాదరక్షలు, జామకాయలు, మామిడి పళ్ళు, పుచ్చకాయలు, స్వీట్లు, పండ్లు, విరాళాలు మొదలైన వాటిని కూడా దానం చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ మాసంలో ఆకుకూరలు తినకూడదు. ఆషాఢ మాసంలో జపించవలసిన మంత్రాలు. ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ప్రార్థనలు చేసేటప్పుడు క్రింది మంత్రాన్ని జపించడం మరియు ధ్యానించడం వలన సంపద మరియు శ్రేయస్సుకు ఎప్పుడూ కొరత ఉండదు. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం రామధూతాయ నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం రామాయ నమః. ఈ మంత్రాలను జపించడం వలన ప్రతికూల ఆలోచనల నుండి విముక్తి లభిస్తుంది. ఇంటి పూజా మందిరంలో లేదా ఏదైనా దేవాలయంలో ధ్యానం చేయవచ్చు. చేయవలసిన, చేయకూడని పనులు. నూతన వధూవరులను తమ భాగస్వాములతో కలిసి ఉండకూడదని, వివాహమైన తొలి సంవత్సరంలో ఈ మాసంలో దంపతులు విడిపోవాలని సూచిస్తున్నారు. ఈ నమ్మకం వెనుక వివిధ కారణాలు ఉన్నాయి. ఈ మాసంలో వధూవరులను కలిసి ఉండి గర్భం దాల్చినట్లయితే చైత్రమాసంలో ప్రసవం జరుగుతుందని పురాతన కాలంలో నమ్మేవారు. చైత్రాన్ని హిందూ మతంలో వేడి నెలగా పరిగణిస్తారు. ఈ వేడి రోజులలో నవజాత శిశువు మరియు తల్లి ఇద్దరూ ఇబ్బందులు ఎదుర్కొంటారని భావిస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు అత్తగారి దగ్గర ఉండకూడదని కూడా నమ్ముతారు. పరిహారాలు. మీ జాతకంలో సూర్యుడు మరియు కుజుడు స్థానాలు చాలా బలహీనంగా ఉండి మీ జీవితంలో తలెత్తే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాలని అనుకుంటే ఈ మాసంలో శ్రీ విష్ణువు, శివుడు, దుర్గామాత మరియు హనుమంతుడిని పూజించండి. ఆషాఢంలో వీరిని పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. శుభం.